హలో అందరికీ సాయంత్రం పూట కొత్తగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పు వరకు గోధుమ పిండి, అలాగే ఇంకో కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఈ పిండిలోకి కొంచెం పంచదార, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని కలూంజీ సీడ్స్, అలాగే కొన్ని నువ్వులు వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పిండిని తీసుకున్న కప్పుతోనే సగం కప్పు వరకు నీళ్లు వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవటం వల్ల మనకి పైన లేయర్ మీద క్రిస్పీగా తగులుతూ బాగుంటాయండి. ఈ పిండిని మరీ చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం హార్డ్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకొని కొన్ని నీళ్లు వేసి ఇలా లిక్విడ్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకుని ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు చిటపట అన్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూని ఇలా మెదిపి వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేసేటప్పుడే ముందే ఆలూని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, అలాగే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్, చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇందులో మీకు నచ్చిన మసాలాలని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం కలిసే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చివరిలో ఇలా కొంచెం కసూరి మేతి వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసి చూపిస్తున్నానండి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. పిండి వచ్చేసి మరీ సాఫ్ట్గా ఉందంటే మనకి పైన లేయర్ వచ్చేసి పలుచగా వస్తుందండి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక ఉండను తీసి పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన నూనెను అప్లై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీలాగా కాకుండా ఈ షేప్లో రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మైదా లిక్విడ్ని కొంచెంగా ఇలా అప్లై చేసుకోవాలి. లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రెండో అంచును కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అంచు వెంబడి కూడా ఇలా అప్లై చేసుకొని ఇలా ఒక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు అర్థమవటం కోసం రెండో వైపు చేసి చూపిస్తున్నానండి. రెండు ఒకే సైడ్కి కాకుండా ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా నెమ్మదిగా జార విడుచుకోవాలి. త్వరగా వేసామంటే నూనె వచ్చేసి మీద పడిపోతుందండి. అలా కాకుండా ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. వీటిని నూనెలో వేసుకున్న తర్వాత వీటిని ఏమి కదపకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటంతట అవి పైకి వచ్చిన తర్వాత ఏదైనా గెరిటి తీసుకొని ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మనం వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నామంటే పైన మంచి కలర్ వస్తుంది, కానీ లోపల సరిగా ఫ్రై అవ్వదండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. మనం బయటికి తీసిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారిపోతాయండి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.